హలో గైస్, లాస్ట్ వీక్ అయితే మీకు చెప్పాను చూపిస్తానని. అదిగో చూడండి పెయింటింగ్ వర్క్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో చూస్తుండే. ఏ విధంగా అయితే పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా ఫినిషింగ్ అవుట్పుట్ అయితే చేస్తున్నారు మొత్తం మనకి. అదే విధంగా పైన చూడండి ఏ కలర్స్ అయితే వాడుతున్నారు, ఆల్మోస్ట్ మొత్తం న్యాచురల్ కలర్సే వాడుతున్నారు. అండ్ అవుట్పుట్ డిజైనింగ్స్ కూడా చేస్తున్నారు మొత్తం ఫినిషింగ్. ఈరోజు ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అన్న ఉన్నారు. ఒక్కసారి విశేషాలు అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారండి? బాగున్నా. చూడండి, 1954లో శంకరయ్య గారు ఒక్క అడుగుతో మొదలు పెట్టారు. అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంలో. ఆయన స్వాతంత్ర సమరయోధులుండే. ఆయన ఖైరతాబాద్లో ఉన్న బస్సు వాసులు అందరూ కలుపుకొని ఒక్క అడుగుతో మొదలు పెట్టారు. మరి ఆయన సోదరుడు అయినటువంటి సుదర్శన్ గారు, మా నాన్నగారు, ఆ ఒక్క అడుగు మొదలుపెట్టిన వినాయకుడు 60 అడుగుల దాకా తీసుకెళ్లారు. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే 70 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. మరి 70 సంవత్సరాలు ఏం ప్రత్యేకత ఉండాలని 70 సంవత్సరాలు 70 అడుగుల అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నాం అనమాట. సప్తముఖ శక్తి మహాశక్తి వినాయకుడిని మనం తయారు చేయబోతా ఉన్నాము. మరి 7 సర్పాలు, 7 భగవంతుని 7 ముఖాలు, 14 చేతులు. మరి ఒకవైపు మీరు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణం, మరొక వైపు మీరు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము, మరి దాంతోపాటు రాహు కేతువు, అదేవిధంగా బాలరాముడు. అయితే విగ్రహాలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014లో మీరు వెళ్ళినట్టయితే భగవంతుని షష్ఠపూర్తి జరిపాం. షష్ఠపూర్తి జరిపినప్పుడు శివుని గణేశుని కుటుంబం అయినటువంటి శివపార్వతులు, సిద్ధి, బుద్ధి, అయ్యప్ప, కుమారస్వామి వీళ్ళందరినీ మనం తీసుకొచ్చాం. మళ్ళీ 70 సంవత్సరం కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, సరస్వతి, పార్వతులను మనం తీసుకొచ్చాం అనమాట. దాంతోపాటు ఇద్దరు కళ్యాణం చేస్తున్నాం. శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాము, శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉన్నాం. దాని తర్వాత బాలరాముని మనం అయోధ్య వెళ్ళి చూడలేని భక్తులు అందరూ మన ఖైరతాబాద్లో వచ్చి దర్శించుకోవాలని అక్కడ ఎంత హైట్లో ఉండే అంతే హైట్లో బాలరాముని తయారు చేశాం. మరి రాహుకేతు పెట్టే ఉద్దేశం ఏంటంటే ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్ళి పూజించని వాళ్ళు, ఎవరికైనా సర్పదోషాలు ఉన్న వాళ్ళు ఈ భగవంతుని దర్శించిన మాత్రాన అన్ని రకాలుగా దోషాలు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా రాహుకేతు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఏర్పాట్ల విషయానికి వస్తే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, వారితో పాటు బస్తీ పెద్దలు అందరూ ఈ సంవత్సరము ఇంకా ఎక్కువగా బాధ్యతలు తీసుకొని అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. 70 సంవత్సరాలు చాలా ఘనంగా చేర్పాలనే ఉద్దేశంతో మేము కూడా ఏంటంటే ఈ 10 రోజులలో మొదటి పూజ పద్మశాలి సంఘం వాళ్ళు 70 అడుగుల కండువ, జంజము, గర్కమాల ఇస్తారు. దాని తర్వాత మీరు చూసినట్లయితే సోమవారం రోజు శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు 1,00,000 రుద్రాక్షలు, కాశీ నుంచి తెచ్చిన రుద్రాక్షలు భగవంతుని మెడలో సమర్పించబోతా ఉన్నాం. మరి బుధవారం చూసినట్టయితే దాదాపు 70 హోమగుండాలు ఏర్పాటు చేసి వినాయక హోమము, రుద్ర హోమము, రుద్రుడి హోమము, ఇవన్నీ ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలనే ఉద్దేశంతో హోమాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక రోజు శ్రీనివాసుని కళ్యాణం కూడా చేయించాలనే ఉద్దేశంతో ఉంది. దీంతో పాటు ఏంటంటే 9 రోజులు వినాయక చవితి 11 రోజులు కానీ 9 రోజులు మాత్రం ప్రతిరోజు ఉదయం హోమం ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ హోమం ఉంటుంది. బుధవారం మాత్రం 70 హోమగుండాలు కట్టి హోమ చేస్తాం అనమాట. ఇట్లా వచ్చే భక్తులు కూడా భగవంతుని ఈజీ దర్శించుకొని ఈజీ వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు అనేది మనం చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అంటే మనకి హైదరాబాద్ అనగానే చాలా మంది జనాలు ఎక్కడెక్కడ నుండి వస్తారు. చాలా ఊర్లోకి వెళ్ళి మన ఖైరతాబాద్ గణేష్ ఆశీర్వాదం తీసుకుందామని వస్తూ ఉంటారు. అలాంటిది ఈసారి వాళ్ళకంటే ఎక్కువ అంటే ఈజీ మెథడ్లో వాళ్ళకి మన దర్శనాలు అయ్యే ఉందా? చూడండి, నేను ప్రతి ఒక్కరు ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. ఉదయం 4 గంటలకు భగవంతుని మనం పరద తీసి భగవంతుని నిద్ర లేపి పూజ స్టార్ట్ చేస్తాం అనమాట. సో మన ఖైరతాబాద్లో ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో దర్శించుకోవడానికి వస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు 8 గంటల వరకు దర్శించుకుంటే ఎక్కువ మంది దర్శించుకున్నారనుకోండి, ఈవినింగ్ కూడా మనకు కొంచెం తగ్గుతుంది, పబ్లిక్ వచ్చే వేవ్ తగ్గుతుంది. కాబట్టి అందరితోని రిక్వెస్ట్ ఏంటంటే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు దర్శించుకోండి. మ్యాక్సిమం మీరు ఒక అర్ధగంట గంట సేపు ఉండొచ్చు, భగవంతుని ముందు కూడా దర్శించుకోవచ్చు. మరి మిగతా భక్తులకు నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మ్యాక్సిమం మెట్రో రైల్ కావచ్చు, మరేనేమో రైల్వేస్ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, బస్సెస్ కావచ్చు యూజ్ చేసుకుంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ లేదు. అంటే ఉన్న పార్కింగ్ అన్ని పబ్లిక్ ఎక్కువ ఉంది కాబట్టి జామ్లు అయిపోతాయి. కాబట్టి గవర్నమెంట్ వెహికల్స్ కూడా బస్సెస్ యూజ్ చేసుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఎలా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ? మేము ఒక VIP ఎంట్రన్స్ పెట్టామన్నమాట. ప్రభుత్వ పరంగా పోలీస్ సిబ్బంది చాలా చేస్తారు. వారితో పాటు మీరు చూసినట్టయితే ప్రైవేట్ సెక్యూరిటీ,
దాంతో పాటు వాలంటీర్స్ మెంబర్స్ అందరూ కూడా చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం దానం నాగేందర్ గారు కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం దాదాపు 700 కిలోల ప్రసాదం పంపిణీ చేస్తాము. మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే ఇంకా ఎక్కువ ప్రసాదం పంపిణీ 2-3 కౌంటర్ పెట్టి ప్రసాదం కూడా పంపిణీ చేయాలని అంటూ ఉన్నారు నాగేందర్ అన్న గారు. ఖచ్చితంగా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మనకి చాలా మంది పొలిటికల్ పార్టీస్ అండ్ ఎమ్మెల్యేస్ సీఎం చాలా మంది వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మనకి రేవంత్ అన్న రాగానే ఫస్ట్ వినాయక చతుర్థి ఉత్సవాలు మనకి ఇన్కేస్ అన్నీ వస్తాయి, ఎలాంటి వస్తువులు అనేక ఈజీగా ఉంటాయి. చూడండి, ప్రభుత్వ పరంగా మనకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. మీరు మొదటి పూజగా గవర్నర్ గారు, సీఎం గారు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆనవాయితీ అయితే ప్రతి గవర్నర్ గారు వస్తూ ఉంటారు. సీఎం గారు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా మొదటి రోజు పూజకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానం నాగేంద్ర గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తా అని చెప్పారనమాట. వాళ్ళు వచ్చే అవకాశం, ఎటువంటి సెలబ్రిటీ వచ్చినా కానీ తొందరగా దర్శించుకొని తొందరగా వెళ్ళిపోయే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. మన లడ్డు విషయానికి వస్తే ఈసారి లడ్డు ఎన్ని కిలోలు ఉండబోతుందన్న? ఇంతకుముందు మల్లిబాబు గారు ఇస్తుంటుండే. ఈసారి హైదరాబాద్ సంబంధించిన లంగరా సంబంధించిన ఒక ఆర్టిస్టు, ఆయన భక్తుడు అనమాట, ఆయన శ్రీకాంత్ అని, ఆయన 2000 కిలో లడ్డు ఇస్తుండే. ఇంకా మొదటి రోజు మాత్రం 2-3 లడ్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. వచ్చి మాకు ముందు చెప్తుండే ఇవి మేము ఇస్తామని, ఇప్పటికైతే ఎవరు వచ్చి లడ్డు కన్ఫర్మేషన్ చేయలేదు. ప్రతి సంవత్సరం మాత్రము మల్లేబాబు గారు 100 కిలోల లడ్డు ఇస్తారు. అంటే ఇంతకుముందు పెద్దగా ఇస్తుండే. మరి శ్రీకాంత్ గారు 2000 కిలో లడ్డు ఇస్తుండే. భక్తులు వాళ్ళకి తోచినంత లడ్డు భగవంతునికి తెచ్చి సమర్పిస్తూ ఉంటారు. మరి ప్రతిరోజు మాత్రము దాదాపు మనము 800 కిలోల ప్రసాదం కూడా భక్తులకు పులిహోర ఒకరోజు, గుడాలు ఒకరోజు, బెల్లన్నం ఒకరోజు, హల్వా ఒకరోజు, అట్లా ఒకరోజు భగవంతునికి నైవేద్యం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. చూశారు కదా ఉత్సవ కమిటీ రాజ్ కుమార్ అన్న ఏ విధంగా అయితే వసతులు కల్పిస్తున్నారు పబ్లిక్ అందరికీ. అదేవిధంగా మనకి దాతలు కూడా ముందుకు వస్తూనే ఉన్నారు. అండ్ అన్నయ్య ఇందాక మాటల్లో చెప్పారు మనకి లడ్డు గురించి కూడా 100 కిలోలు 2000 కిలోలు కూడా మనకి వస్తున్నట్టు. అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎవరైనా ఖైరతాబాద్ గణేష్కి అరే మేము కూడా ఇద్దాం అనుకుంటున్నారా, ఖచ్చితంగా ఇక్కడ వచ్చి అసోసియేషన్ వాళ్ళతో మీరు కలిసి మాట్లాడితే వాళ్ళు అదే విధంగా మీకు సపోర్ట్ కూడా చేస్తారు. మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఫర్దర్గా ఒకసారి మొత్తం ఎంతవరకు వర్క్ అయితే అయిందో మనం ఒకసారి చూసేద్దాం. మరి చూడండి ఎంత చక్కగా ఒక ఫ్రేమ్ లాగా ఒక బ్రౌన్ డిజైన్ తోటి ఆ ఎల్లో మిక్సింగ్ కలర్ తోటి అయితే ఎంత చక్కగా అనిపిస్తుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే గనక శివ పార్వతి కళ్యాణం అయితే జరుగుతున్నది మనకి ఇక్కడ. మనకి ఇక్కడ వినాయకుడికి రైట్ సైడ్ లో చూస్తే గనక మనకి కాల పక్కకి మనకి బాలరాముడు ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే ఆల్మోస్ట్ మొత్తం పండ్లు మనకి అయిపోయాయి. నెక్స్ట్ మనం కనిపించేటప్పటికి సీదా వినాయకుడు పూజకే ఉంటాం ఖైరతాబాద్ గణేష్ అయితే. అదేవిధంగా ఫైనల్ అవుట్పుట్ ఒకసారి ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ ఒక చిన్న శాంపుల్ ఉంది మనకి. అదేవిధంగా మొత్తం ఫినిషింగ్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది వినాయకుడు. ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి శివపార్వతి కళ్యాణం అనేది మనకి జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, అప్పటి నుండి ఈ విగ్రహానికి డిజైన్ చేస్తూ ఒకసారి విశేషాలు అడిగేస్తాం. కాక ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చాలా చేసావు. అదే విధంగా దేవుళ్ళకి కూడా చిరునవ్వులని కనిపిస్తుంది, చాలా సంతోషం. మన పని రెగ్యులర్ గుడి బడి ఈ డెకరేషన్లు ఇవే ఉంటాయి, ఇంకేమి ఉండవు. కాకపోతే రెగ్యులర్గా గుళ్ళ పనులు, ఆ పనులు, కొత్త కట్టిన టెంపుల్స్ అవి పెయింటింగ్ చేయడం, రెగ్యులర్ ఈ జీవితం ఇదే అనమాట. మరి అంతకుముందు అంటే సినిమా పనులు చేసేవాళ్ళం, ఇప్పుడు అవి లేవు కాబట్టి గుళ్ళ పనులు. థ్యాంక్ యూ కాక, ఒక వాల్యూ ఉన్న టైంలో మీ ఇంపార్టెంట్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేసి మరీ ఇంటర్వ్యూ అడగంగానే ఇచ్చారు, ఒక 1 minute అనగానే. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ గురించి మీ ముందు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ యువర్ ధను.